జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నైని, విక్రాంత్ చెప్పగానే డివోర్స్ పేపర్స్ ఎలా తీసుకుంటావు? అంటే సుమన చేత సంతకాలు పెట్టించి నా కొడుకుని కోడల్ని విడదీయాలని చూస్తున్నావా? నేను పేపర్స్ని తీసుకున్నాను, సంతకం పెట్టించలేదు కదా. ఎందుకత్తయ్య ఆవేశపడుతున్నారు? మరేం చేస్తావ్? చించేస్తావా? చూస్తారు కదా. సుమన, నువ్వు విక్రాంత్ బాబుని ఎలా పెళ్లి చేసుకున్నావో మర్చిపోయి ఉండవనుకుంటాను. ప్రేమించానన్నావు, ఇష్టపడినప్పుడు ఏదైనా చేసి మనిషిని దక్కించుకోవాలని నెల తప్పినట్టు నాటకమాడావు. కాని ఇప్పుడు నెల తప్పిందని పొరపాటున చెప్పాలనుకున్నా నీకా ఆస్కారం లేదు. అయినా సరే, నీకోసం విక్రాంత్ బాబు మెట్టు దిగారు. ఇంకో మాటలో చెప్పాలంటే దిగజారారు, మోసం చేశారు. నీకు మంచి చేయడానికి, నిన్ను సంతోషంలో ముంచెత్తడానికి, పిల్లలు లేకపోతే ఆస్తి పోతుందో నీ ప్రాణం పోతుందోనని నీకన్నా విక్రాంత్ బాబే ఎక్కువ భయపడ్డారు. ఏ ఒక్కరి కోసం అయితే అన్నిసార్లు తప్పులు చేస్తారో వాళ్ళని అందరికన్నా ఎక్కువ ప్రేమిస్తున్నారని తెలుసుకోవాలి. కాని నువ్వు కనీసం ఆయన్ని అర్థం చేసుకోలేకపోయావు. చివరికి విడాకుల దాకా తెచ్చుకున్నావు. నీతో కాపురం చేయడం ఇష్టం లేదన్నారే కాని ఇంకొకర్ని మీ పెద్ద బావగారులా తెచ్చి పెట్టుకోలేదు కదా. అత్తయ్య సంబంధాలు చూస్తే ఫోటోలు చించేశారే గాని నిన్ను వదులుకుంటానని చెప్పలేదు. పిల్లలు లేకపోయినా నిన్ను చిన్నపిల్లలా విక్రాంత్ బాబు చూస్తుంటే నువ్వు మాత్రం అతని ద్వారా పుట్టే పిల్లల్ని చూడాలనుకుంటున్నావు. ఇది మీ ఇద్దరి మధ్య తేడా. నీ పిచ్చి ప్రయత్నాలు ఆపడానికి వేరే దారి లేక నీ దారి బయటకే అని ఈ కాగితాల రూపంలో చూపించారు. చెప్పు, సంతకాలు పెడతావా? నేను బిడ్డని కనకపోతే ఆస్తిని నువ్వే తీసేసుకుంటావు. అందుకేనా నువ్వు రెండో పెళ్లి చెయ్యాలని పిచ్చిదానిలో ఆలోచించింది? ఛ, సరే, ఒక పని చెయ్యి. నువ్వు పిల్లల్ని కనలేకపోయినా నా కూతురు గానబిని నీ కూతురులో చూసుకుంటానని నాకు మాటివ్వు. నీ ఆస్తి నీ దగ్గరే ఉంటుందని నేను కూడా మాటిస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.